అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షకి కారణం ఏంటో తెలుసుకుందాం. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ బోర్డు విలీనం కోసం నిరాహార దీక్ష చేపట్టారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ రిలే దీక్ష చేపట్టారు శ్రీ గణేష్. ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న ఆంక్షల నుంచి కంటోన్మెంట్ ప్రజలకు విముక్తి లభించడం లేదన్నారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ పని చేయాలన్నా ఆంక్షలు అడ్డొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ చట్టాల నుంచి విముక్తి కోసం ఢిల్లీలో కూడా దీక్ష చేస్తానన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కంటోన్మెంట్ బోర్డుని విలీనం చేయాలి, ఈ కంటోన్మెంట్ల బోర్డులో ఉన్న చట్టాల నుంచి విముక్తి చెందాలి, ప్రతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్క సంక్షేమ పథకానికైనా ఏ ఒక్క అభివృద్ధి పని చేయాలన్నా ప్రతి ఒక్క దానికి ఆంక్షలు 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 పెట్టారు. ఎన్ఓసీలు కావాలన్నారు. గతంలో కూడా నేను ఎమ్మెల్యే కాకముందుకు పాదయాత్ర చేశాను. నేను 2018లో కూడా ఎప్పుడైతే కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ నుంచి ఎవరైతే ఏవియేషన్ ల్యాండ్లో ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్లో ఉన్నారో వాళ్ళ ఓటు హక్కు తొలగించినప్పుడు కూడా ఇదే మాదిరిగా అన్నానగర్ చౌరస్తాల్లో 2018లో కూడా ఒక్కరోజు నిరాహార దీక్ష చేశాను. వారు డెవలప్మెంట్స్ ఉంటే ఈనాడు ఈ మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో మన మధ్యలో కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉంది. కానీ ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేయాలన్నా కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నా కూడా ఇక్కడ మన కంటోన్మెంట్ బోర్డు డిఫెన్స్ వాళ్ళు మనకు ఎన్ఓసి ఇస్తేనే ఇక్కడ పని చేయగలుగుతాం, లేకుంటే ఇలాంటి పని చెయ్యదు. ఇది స్టేట్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం అయితే మనకు ప్రత్యేక నిధులు వస్తుంది, ఇంకా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. ఇదే మాదిరిగా ఈ కంటోన్మెంట్ బోర్డు ఉంటే 30-40 సంవత్సరాలైనా డెవలప్మెంట్ కాదు.